ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎనీ యాంగిల్ అంటే ఏ యాంగిల్కైనా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవడం ఎట్లా. సో మనకి ఇది 0 degrees, ఇది 90, 180, 270, 360. 0 to 90 degrees is called the first quadrant. 90 to 180 is called the second quadrant. 180 to 270 is called the third quadrant. 270 to 360 is called the fourth quadrant. ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకుంటే 0 to 90లో సైన్ పాజిటివ్ ఉంటుంది, కాస్ పాజిటివ్ ఉంటుంది, ట్యాన్ పాజిటివ్ ఉంటుంది. 90 to 180 సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఒక్కటే పాజిటివ్ ఉంటుంది, కాస్ నెగిటివ్, ట్యాన్ నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్ వచ్చేప్పటికి సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్, ట్యాన్ పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేప్పటికి సైన్ నెగిటివ్, కాస్ పాజిటివ్, ట్యాన్ నెగిటివ్. కాబట్టి మనకి ఈ విధంగా ఉంటాయి. ఇవన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉండదు కాబట్టి దీనికి ఒక ఫ్రేజ్ చెప్పారు. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ మీన్స్ అన్నీ. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ అన్నీ పాజిటివ్. సిల్వర్ మీన్స్ ఎస్, సైన్ ఒక్కటే పాజిటివ్ సెకండ్లో, రిమైనింగ్ వచ్చేసి మైనస్ ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్ వచ్చేప్పటికి టీ మీన్స్ ట్యాన్ పాజిటివ్, మిగతా అన్నీ నెగిటివ్ ఉంటాయి. నెక్స్ట్ సి మీన్స్ కాస్, కప్స్ మీన్స్ కాస్ పాజిటివ్ ఉంటుంది, సైన్ నెగిటివ్ ఉంటుంది, ట్యాన్ నెగిటివ్ ఉంటుంది. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అంటే ఆటోమేటిక్గా కొసిక్ పాజిటివ్ ఉంటుంది. కాస్ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి సెక్ కూడా పాజిటివ్. ట్యాన్ పాజిటివ్ కాబట్టి కాట్ కూడా పాజిటివ్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్కి వస్తే సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ యొక్క రిసీవ్ ప్రకల్ కొసిక్ పాజిటివ్. కాస్ నెగిటివ్ కాబట్టి కాస్కి రిసీవ్ ప్రకల్ సెక్ నెగిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో. ట్యాన్ నెగిటివ్ కాబట్టి ట్యాన్ యొక్క రిసీవ్ ప్రకల్ కాట్ నెగిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో. థర్డ్ క్వాడ్రంట్ వచ్చేప్పటికి ట్యాన్ పాజిటివ్ కాబట్టి ట్యాన్ యొక్క రిసీవ్ ప్రకల్ కాట్ కూడా పాజిటివ్. సైన్ నెగిటివ్ కాబట్టి సైన్ రిసీవ్ ప్రకల్ కొసిక్ నెగిటివ్. కాస్ నెగిటివ్ కాబట్టి సెక్ కూడా నెగిటివ్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేప్పటికి కాస్ పాజిటివ్ కాబట్టి కాస్ యొక్క రిసీవ్ ప్రకల్ సెక్ కూడా పాజిటివ్. సైన్ నెగిటివ్ కాబట్టి కొసిక్ నెగిటివ్. ట్యాన్ నెగిటివ్ కాబట్టి కాట్ కూడా నెగిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్కి మనకి సైన్ 90 ప్లస్ తీటా, దీని వాల్యూ ఎంత మనం చూద్దాం. 90 ప్లస్ తీటా. హియర్ 90 ప్లస్ తీటా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ మనకి ఆల్ సిల్వర్, సైన్ పాజిటివ్గా ఉంటుంది సెకండ్లో, సైన్ పాజిటివ్గా, మిగతా నెగిటివ్గా ఉంటాయి. సైన్ ఇక్కడ మనకి పాజిటివ్ కాబట్టి ప్లస్. ఇయర్ 1 into 90, 90 ఎక్కడ రాసుకుంటే 1 into 90. 1 ఈజ్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయినప్పుడు ఏమవుతుందంటే సైన్ చేంజెస్ టు కాస్ చేంజెస్ టు సైన్ కొసిక్ చేంజెస్ టు సెక్. ఆడ్ నెంబర్ అయినప్పుడు ఆడ్ ఇంటిజర్ అనుకోండి, ఆడ్ ఇంటిజర్ అయినప్పుడు చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి 1 into 90, 1 ఈజ్ ఆడ్ నెంబర్ కాబట్టి సైన్ చేంజెస్ టు కాస్ థీటా. ఈ విధంగా మనకి ఉపయోగిస్తున్నాం. సైన్ 90 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సిమిలర్లీ సెక్ 270 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ డాష్. 270 ప్లస్ థీటా 0, 90, 180, 270 అంటే ఇక్కడ వస్తాం. 270 ప్లస్ థీటా లైస్ బిట్వీన్ 0 అండ్ 270. దట్ మీన్స్ ఫోర్త్ క్వాడ్రంట్ మనకి ఇక్కడ 270 ప్లస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఫోర్త్లో ఏది పాజిటివ్? కాస్ పాజిటివ్ కాబట్టి కాస్ యొక్క రెసిప్రోకల్ సెక్ కూడా పాజిటివ్ కాబట్టి ప్లస్. 270ని 3 into 90. 3 ఈజ్ ఆడ్ నెంబర్. సెక్ చేంజెస్ టు కొసిక్. నెక్స్ట్ మనకి సైన్ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ. థర్డ్లో ట్యాన్ పాజిటివ్, కాట్ పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. కాబట్టి మనకి ఇక్కడ సైన్ కాబట్టి మైనస్. ఇక్కడ 180 2 into 90,
2 is even number. Even number అన్నప్పుడు sin remains sin, cos remains cos, sec remains sec, tan remains tan. కాబట్టి sin remains sin theta. ఇక్కడ ఈ విధంగా మనకి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు చేంజ్ అవుతాయి. ఇక్కడ ఆడ్ నెంబర్ రైట్ యాంగిల్స్ ఉన్నప్పుడు 3 into 90, 1 into 90కి sin changes to cos, cos changes to sin, cosec changes to sec, sec changes to cosec, tan changes to cot, tan changes to cot, sin changes to cos, cos changes to sin, cosec changes to sec, tan changes to cot. ఇప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. పేజ్ నంబర్ 287 example 8 evaluate sec 35 by cosec 55 sec 35 by cosec 55 is equal to sec 35 by cosec 55 లో న్యూమరేటర్ డినామినేటర్ లో ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఇష్టం ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేను న్యూమరేటర్ మామూలు రాస్తున్నా. sec 35 బై డినామినేటర్లో కూడా జస్ట్ యాంగిల్ చేంజ్ చేయాలి. జస్ట్ యాంగిల్ మాత్రం చేంజ్ చేయాలి. కొసిక్ రాశాను. 55 డిగ్రీస్ని 90 మైనస్ 35గా రాసుకోవచ్చు. 90 మైనస్ 35, 90 degrees minus 35 means 55. That is equal to sec 35 by here 90 minus theta. 90 minus theta lies in the first quadrant. First quadrant అంటే all positive కాబట్టి ఇక్కడ మనకి cosec కూడా positive. Here 1 into 90, 1 is odd number, 1 into 90, 1 is odd number, cosec changes to sec 35 degrees. Sec 35 cancel, that is equal to 1. Next, if cos 7a is equal to cos 7a is equal to sin a minus 6 degree, where 7a is an acute angle. Find the value of a. Find the value of a. Given cos 7a is equal to sin a minus 6 degree. Cos 7a is equal to sin a minus 6 degree. Cos 7a change చేస్తున్నాం. sin 90 minus 7a గా చేంజ్ చేసుకోవచ్చు. That is equal to sin a minus 6 degree. Cos 7a ని sin 90 minus 7a రాసుకోవచ్చు. మీరు sin 90 minus 7a చెక్ చేస్తే cos 7a వచ్చి చూసుకోండి. sin 90 minus 7a ని తీయడా అనుకోండి. ఇక్కడ 90 minus theta lies in the first quadrant, all positive. Here 1 into 90, 1 is odd number, sin changes to cos, theta means 7a. అక్కడ cos 7a ని మనం sin 90 minus 7a గా చేంజ్ చేసుకోవచ్చు. sin రిమూవ్ చేయండి. 90 minus 7a is equal to a minus 6 degree. ఇక్కడ minus 7a plus a రేట్ minus a, that is equal to minus 6 plus 90 degrees ని ట్రాన్స్ఫర్ చేస్తే minus 90, minus 7a minus a minus 8a minus 96, minus cancel అవుతుంది. 8a is equal 96, a equal to 96 by 8, 8 ones 8, 8 twos
A equal to 12 degree. A equal to 12 degree. If sin A equal to cos B, if sin A equal to cos B, then prove that A plus B equal to 90 degree. Given sin A equal to cos B, sin A equal to cos B మొత్తం చేంజ్ చేస్తున్నాం. sin 90 minus B, sin 90 minus B ని కనుక మనం సింప్లిఫై చేస్తే cos B అని వస్తుంది అన్నమాట. sin రిమూవ్ అవుతుంది. A equal to 90 degrees minus B. A minus B ని ట్రాన్స్ఫర్ చేయండి, plus B is equal to 90 degrees. Hence A plus B equal to 90 degrees. Proved. Next తర్వాత 12. If A comma B comma C are interior angles of triangle ABC, then show that sin B plus C by 2 is equal to cos A by 2. Here, if A comma B comma C are interior angles of triangle ABC, that is given. A comma B comma C are interior angles of triangle ABC. We know that in any triangle, the sum of three angles of any triangle is 180 degrees. A plus B plus C is equal to 180 degrees. Here, show that sin B plus C by 2 is equal to cos A by 2. మరి ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలంటే B plus C by 2 కావాలి కాబట్టి ఇక్కడ B plus C ని ఇక్కడ సబ్స్టిట్యూట్గా రాయండి. B plus C is equal to 180 plus C అని ట్రాన్స్ఫర్ చేయండి మైనస్ C. ఇక్కడ బై 2 ఉంది కాబట్టి డివైడింగ్ both sides by 2. That means B plus C by 2 is equal to 180 minus A by 2. Next ఇక్కడ B plus C by 2 is equal to 180 minus A by 2 ని దీన్ని స్ప్లిట్ చేయండి. 180 by 2 minus A by 2. B plus C by 2 is equal to 90 degrees minus A by 2. మన ఇక్కడ షో దట్ sin B plus C by 2 అంటే ఇక్కడ సైన్ రావాలి. మన ఇక్కడ సైన్ రావాలంటే టేకింగ్ సైన్ రేషియో ఆన్ both sides. Sin B plus C by 2 is equal to sin 90 minus A by 2. Sin B plus C by 2 is equal to here 90 minus theta. 90 minus theta lies in the first quadrant all positive. Here 1 into 90, here 1 into 90, 1 is odd number, one is odd number, sin changes to cos A by 2. How do you prove it? Sin B plus C by 2 is equal to cos A by 2. Next, page 288, exercise 11.3,
ఫస్ట్ వన్లో ఎవాల్యుయేట్ అని ఇచ్చాడు. ఎవాల్యుయేట్ దట్ ఫస్ట్ ప్రాబ్లం tan 36 by cot 54 degree. tan 36 by cot 54 degree that is equal to ఈ మోడల్ మనగా చెప్పాం. న్యూమరేటర్ డినామినేటర్లో ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలి. నేను న్యూమరేటర్ మామూలుగా చేస్తున్నా tan 36 degrees by దీంట్లో కూడా జస్ట్ యాంగిల్ చేస్తున్నా cot 90 minus 36 tan ఈ cot 54 degrees ని cot 90 minus 36 90 minus 36 means 54 degree. tan 36 degree by here theta 90 minus theta lies in the first quadrant. First quadrant means all positive. Here 90 1 into 90 1 is odd number. Cot changes to tan. Cot changes to tan 36 degree. So that is equal to 1. Next cos 12 degree minus sin 78 degree. That is equal to cos 12 degree minus sin 78 degree ni 90 minus 12 degree 90 minus 12 degree 78 degrees కి రాసుకుంటే 90 minus 12 degree cos 12 degree minus 90 minus theta. Here 12 degree means theta. 90 minus theta lies in the first quadrant all positive. Here 1 into 90 1 is odd number. Sin changes to cos theta means 12 degree plus cos 12 degree minus cos 12 degree cancel. Next అట్లానే థర్డ్ cosec 31 degree minus sec 59 degree is equal to cosec 31 degree minus sec 59 degree ni 90 minus 31 degree. Cosec 31 degree minus 31 degrees theta. 90 minus theta lies in the first quadrant all positive. Here 1 into 90 1 is odd number sec changes to cosec 31 degree plus cos 31 degree minus cos 31 cancel 0. That is equal to 0. Next తర్వాత fourth one sin 15 degree sec 75 degree. Sin 15 degree sec 75 degree. That is equal to sin 15 degree sec 75 degrees ni 90 minus 15 రాసుకోవచ్చు మనం. 75 degree ni 90 minus 15. sin 15 degree దీని theta అనుకోండి. 90 minus theta lies in the first quadrant all positive. Here 1 into 90 1 is odd number. Sec changes to cosec 15 degree. That is equal to sin 15 degree cosec 15 degree ni మన cosec A is equal to 1 by sin A and 1 by sin 15. Sin 15 cancel, that is equal to 1.
నెక్స్ట్ జస్ట్ హోంవర్క్, దీంట్లో ఎక్సైజ్ లెవెల్ ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు. హోంవర్క్ ఏంటంటే ఎక్సైజ్ 11.3 ఫస్ట్ వన్లో ఫిఫ్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 3, 4, 5 సేమ్ మోడల్స్, ఎగ్జాంపుల్స్ మోడల్స్ ఉంటాయి. 3, 4, 5 చేసేయండి. ఇంత అయిపోయింది.